కొత్తిమీర రైస్ లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా తినగలిగేలా ఉంటుంది. అంత స్పైసీ ఏమి ఉండదు. ముందుగా కావాల్సినవి కొద్దిగా అల్లం ముక్క, 2 వెల్లుల్లి, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఈ గ్రేవీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని కడిగి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసేసిన తర్వాత బియ్యాన్ని కూడా నీట్‌గా కడుక్కొని వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత కొత్తిమీరని లైట్‌గా పైన చల్లుకోవాలి. ఇలా చల్లుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. కొత్తిమీర రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సేమ్ కొత్తిమీర రైస్ లాగే బెంగుళూరులో దోనే బిర్యానీ అని చేస్తారు. సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే చిటిముత్యాల బియ్యంతో చేస్తారు.